హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్బీఐ గవర్నర్గా శక్తికాంత దాస్ యొక్క పదవీ కాలం 2024 డిసెంబర్ 10 అనగా రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంజయ్ మల్హోత్రాను ఆర్బీఐ గవర్నర్గా నియమిస్తూ ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఆర్బీఐ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ ఫస్ట్ వన్ 1935 ఏప్రిల్ 1. ఆర్బీఐని 1949 జనవరి 1న జాతీయం చేయడం జరిగింది. ఆర్బీఐని ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో కలదు. ఆర్బీఐ నూతన గవర్నర్గా ఎవరు నియామకం పొందారు? ఆన్సర్ థర్డ్ వన్ సంజయ్ మల్హోత్రా. సంజయ్ మల్హోత్రా ఆర్బీఐకి 26వ గవర్నర్గా నియమితులయ్యారు. ఆర్బీఐ గవర్నర్ పదవి కేంద్రంలోని ఏ అధికారి హోదాతో సమానంగా ఉంటుంది? ఆన్సర్ ఫోర్త్ వన్ క్యాబినెట్ సెక్రటరీ. ఆర్బీఐ గవర్నర్ పదవీ కాలం ఎంత? ఆన్సర్ సెకండ్ వన్ 3 సంవత్సరాలు. ఆర్బీఐ మొదటి గవర్నర్గా ఎవరు పనిచేశారు? ఆన్సర్ ఫస్ట్ వన్ సర్ ఓస్బోర్న్ స్మిత్. స్వతంత్ర భారతదేశంలో ఆర్బీఐ యొక్క మొదటి గవర్నర్ ఎవరు అంటే సర్ సిడి దేశ్ముఖ్. అత్యధిక కాలం ఆర్బీఐ గవర్నర్గా పనిచేసిన వారు ఎవరు? ఆన్సర్ ఫస్ట్ వన్ సర్ బెనగల్ రామారావు. సర్ బెనగల్ రామారావు ఆర్బీఐ గవర్నర్గా 7 సంవత్సరాల 197 రోజులు పనిచేశారు. ఆర్బీఐ గవర్నర్గా అతి తక్కువ కాలం పనిచేసింది అమితవ్ ఘోష్ 20 రోజులు మాత్రమే. ఆర్బీఐ గవర్నర్ యొక్క జీతం ఎంత? ఆన్సర్ సెకండ్ వన్ 2,50,000. భారత ప్రధానిగా పదవి చేపట్టిన మరియు ఆర్బీఐ గవర్నర్గా కూడా పనిచేసిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ థర్డ్ వన్ మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ ఆర్బీఐకి 15వ గవర్నర్గా మరియు భారతదేశానికి 13వ ప్రధానిగా పనిచేశారు. దేశంలో పాత 500 మరియు 1000 నోట్లను రద్దు చేసినప్పుడు ఆర్బీఐ గవర్నర్గా ఉన్నది ఎవరు? ఆన్సర్ థర్డ్ వన్ ఊర్జిత్ పటేల్. ఆర్బీఐ నిర్వహణను గవర్నర్తో సహా ఎంతమంది సభ్యులు చేపడుతూ ఉంటారు? ఆన్సర్ ఫస్ట్ వన్ ఒక గవర్నర్, 4 డిప్యూటీ గవర్నర్లు మరియు 21 మంది బోర్డు డైరెక్టర్లు. ప్రస్తుత ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లు మైకేల్ డి పాత్రా, ఎం రాజేశ్వరరావు, రవిశంకర్ మరియు స్వామినాథన్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.